నమస్తే. సంక్రాంతికి సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్‌బి సుధ గారు. కుంభమేళ ఎలా చేసుకోవాలి? ఎలా వస్తుంది? కుంభమేళ వెనకాల ఉన్నటువంటి విశేషాలేమిటో తన మాటల్లో గత వీడియోలో తెలుసుకొనున్నాం. ఇక ఈ సంక్రాంతి చాలా సంవత్సరాల తర్వాత నాకు తెలిసి ఒక 10, 12 సంవత్సరాల తర్వాత అనుకుంటాను 13వ తారీఖున మళ్ళీ ఆహ్, మనకి భోగి రావటం జరుగుతుంది. అంటే సంక్రాంతి ప్రారంభం అనేది చాలా సంవత్సరాలు భోగి డేట్ మారుతూ వచ్చింది. 14 భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ అన్నట్టుగా గత కొన్ని సంవత్సరాలుగా జరుపుకుంటూ వచ్చాం. ఈసారి మాత్రం భోగి 13 వస్తోంది. ఇక ఈ భోగి నాడు ఏమేమి చేసుకోవాలి? భోగి మంటలు, పిల్లలతో భోగి పండ్లు ఏ విధంగా జరుపుకోవాలి? ఎంత నిష్టగా ఉండాలి? ఏ విధంగా భగవంతునికి దగ్గరగా ఉండాలి? ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. భోగి చాలా అసలు సంక్రాంతి అంటేనే చాలా ఆనందంగా జరుపుకునే అతి పెద్ద పండుగ. ఇక భోగి నాడు ఎలా ఉండాలంటారు? ఎలాంటి సంప్రదాయాల మధ్య జరుపుకోవాలి? మీరు ఎలా జరుపుకుంటారు చెప్పండి? జనరల్‌గా అయితే అన్ని సంప్రదాయాలు మనం చూస్తాం. ఎన్ని ఫెస్టివల్స్ చూసినా కూడాను ఏదైనా కలయిక, అందరిని కలుపుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. హైందవ తత్వం అంటే అందరూ కలవాలి అనేది, ఇచ్చిపుచ్చుకోవడం అనేది సెకండ్ థింగ్ జనరల్‌గా ఫెస్టివల్స్‌కి. బట్ భోగి నాడు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే భోగి మంటలు పెట్టుకుంటారు. అంటే ఏంటి మనకి తెలుసు ఆల్రెడీ చలికాలం. చలికాలం అంటే మనకి తప్పక ఫైర్ అనేది కావాలి. అంటే వేడి అనేది కొంచెం కావాలి. సన్ కూడా వీక్‌గా ఉంటాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మకర సంక్రాంతి. అక్కడ మకరానికి ప్రవేశిస్తున్నారు. ఎవరు? సూర్య భగవానుడు. దానికి ముందు వచ్చేది మనకి భోగి పండుగ కింద మనం తీసుకుంటాము. దీని తర్వాత ఏంటంటే మనకి హార్వెస్ట్ సీజన్. అంటే సంక్రాంతి బై ఇట్‌సెల్ఫ్ ఇస్ ఎ హార్వెస్ట్ సీజన్. ఏంటి ఈ సీజన్స్ ఎందుకు పెట్టారు? ఎప్పటికైనా మన కమ్యూనిటీ ముందు నుంచి మనం చేసేది ఏంటంటే ఫార్మింగ్ ఎక్కువ ఉండేది. ఏ టైంకి ఏం చేయాలి అనేది మన సీజన్స్ చూసి అండ్ ఆల్సో మన స్కైని చూసే మనం నేర్చుకున్నాం ఫస్ట్ నుంచి. సో ఫస్ట్ భోగికి ఏంటంటే భోగి మంటలు పెట్టేవాళ్ళు. అంటే రాత్రి మంటలు పెట్టుకుని దాంట్లో ఏంటంటే మన పాత వస్తువులు అనేవి వేసేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఏంటి పాతవి తీసి కొత్త వచ్చే ఒక టైం అని చెప్పొచ్చు. అంటే ఇదివరకు ఇల్లులు కూడా మనకి చిన్న ఇల్లు ఉండేది. తర్వాత ప్యాలెసెస్ వచ్చాయి. పెద్ద పెద్ద వచ్చాయి. ఇప్పుడు ఫ్లాట్స్ అయ్యాయి. సో ఎప్పటికైనా సరే కొంచెం క్లీన్ చేసుకుని అంటే ఇల్లు శుభ్రం పెట్టుకుని మనకి ఏవి పాత వస్తువులు ఉంటే అది ఇచ్చేయడమో లేకపోతే భోగి మంటల్లో వేయడమో ఇవన్నీ చేయొచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే భోగి రోజున మనకి పిల్లలకి దిష్టి తీసినట్టు చేస్తూ ఉంటారు. భోగి పళ్ళు వేస్తూ ఉంటారు. అంటే రేగి పళ్ళు వెరీ నియర్ టు సన్ గాడ్ చెప్తూ ఉంటాం మనం. సో రేగి పళ్ళు అనేది సరే భోగి పళ్ళు అనుకుందాము. భోగి పళ్ళు దిష్టి తీసి వేసుకోవడం అనేది ఏంటంటే మనం ఎప్పటికైనా సరే అందరు ఆశీస్సులు ఉండాలి. పెద్దవాళ్ళ ఆశీస్సులు. సన్ యాక్చువల్‌గా మనకి ఏంటంటే నవగ్రహాల్లోకంతా ఎప్పుడు ఆర్బిట్ అంటే సన్ చుట్టే తిరగాలి యాక్చువల్‌గాను. ఎర్త్ కూడా సన్ చుట్టే తిరుగుతుంది. కానీ అప్పుడు తెలీదు కనుక మనకి ఎర్త్ నుంచి మనకి తెలియలేదు కనుక ఎప్పటికైనా సరే సూర్య భగవానుడు అన్ని గ్రహాలకి అధిపతి అని తీసుకుంటాం. అదొకటి కాకుండా సెల్ఫ్‌కి మనం ఎప్పుడైనా జాతకంలో అయినా సన్ చెప్తాం. అలాగే సోల్‌కి చెప్తాం, ఫాదర్‌కి చెప్తాం. అందరు పెద్దవాళ్ళకి అనుకుందాం కాసేపు. తప్పక పెద్దల ఆశీస్సులు అందరికీ కావాలి ఎల్డర్స్ బ్లెస్సింగ్స్. సో ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ కావాలని చిన్న పిల్లలకి సరదాగా భోగి పళ్ళు చేసుకోవడం అంటే పోసుకోవడం అనేది ఒక ఆనవాయితీ కింద ఎప్పటినుంచో వస్తుంది. ఏ ఏజ్ వరకు చేయొచ్చు అంటే యూజువల్‌గా 12 ఏళ్ల వరకు చేస్తారు. కొంతమందికి ఇంకా ఆనవాయితీ ఉంటుంది. 12 ఇయర్స్‌లో ఉండే పిల్లల్ని కూర్చోబెట్టి దిష్టి తీసినట్టు అందరినీ పేరంటాలనికి పిలిచి మళ్ళా ఏంటంటే వాళ్ళ చేత ముత్తైదుల చేత చేయించడం, పిల్లల చేత కూడా కొంచెం పెద్దవాళ్ళ చేత వీళ్ళకన్నా పెద్దవాళ్ళ చేత చేయించడం ఇదంతా ఆనవాయితీ కింద వస్తూ ఉంది. అండ్ ఆల్సో ఏంటి ఈ వచ్చిన వాళ్ళందరికీ వాయనం ఇవ్వడం, బొట్టు పెట్టి మన సాంప్రదాయంగా బొట్టు పెట్టి అట్లీస్ట్ ఏదో ఒక వాయనం అంటే మనం చేసిన పిండి వంటలైనా సరే మనకి తెలుసు ఇప్పుడు నువ్వులు భలే వస్తాయి. బెల్లం కూడా వస్తుంది. కొత్త బెల్లం వస్తుంది. కొత్త బియ్యం వస్తుంది. అలాగే ఏంటంటే మనకి ఇవి కూడా వస్తాయి. పల్లీలొస్తాయి. ఇవన్నీ పంట అంటే ఏంటి? అబండెన్స్. అందుకనే సంక్రాంతి కంపల్సరీ అరిసెలు అదే కొత్త బియ్యంతో చేయాలి. కొత్త బెల్లం అనేది బెల్లం ఎప్పుడు ఎక్కువ మనం సూర్య భగవానుడికి చెప్తూ ఉంటాం అనమాట. చాలా వాటిలో కూడా నేను రెమెడియల్ మెషర్స్ కింద ఇవే చెప్తూ ఉంటాను. అంటే ఏంటి నువ్వులుండలు ఇవన్నీ పెడితే అదొక్కటి కాకుండా మనకి స్ట్రెంగ్త్ అంటే ఒంట్లో కొంచెం వేడి రావడానికి మనం నువ్వులు కూడా చెప్తూ ఉంటాం అసలు. సో ఇవన్నీ అరిసెలో కూడా మనం నువ్వులేసుకుంటాం. నువ్వులేసుకొని పెడుతూ ఉంటాం.
సో భోగిపళ్ళు ఎలా పోసుకోవాలంటే భోగిపళ్ళు రేగిపళ్ళు వేసుకుని మళ్ళీ దాంట్లో కొంతమంది ఏంటి పూలు కలుపుకుంటారు, చిల్లర ఇస్తారు. మనకి ఈ కాలంలో చిల్లర కరువు అయిపోయింది. అన్నీ మనకి జీపేలు అవే ఉన్నాయి కదా, ఏంటంటే డబ్బు చూడలేకపోతున్నాం ఎదుర్కొంటా ప్రత్యక్షంగా. సో ఆ చిల్లర అనేది ఎప్పుడు పెట్టుకునేవాళ్ళు, ఎందుకంటే మనం లక్ష్మి కింద తీసుకున్నాం. ఇదివరకు ఏంటంటే గోల్డ్ కాసులు వేసేవారు, సిల్వర్ కాసులు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు మామూలు రూపీస్ అంటే 1 రూపీ, 2 రూపీ, 50 పైస్, 25 పైస్, 5 పైస్ కూడా వేసేవాళ్ళం అనమాట. దాంట్లో అక్షంతలు కలిపి తప్పక దిష్టి తీస్తే పిల్లలకి, అంటే పక్క వాళ్ళ పిల్లలు, పక్క వాళ్ళ ఇంటి పిల్లలు, మన సన్నిహితులు ఉన్న పిల్లలందరికీ కూర్చోబెట్టి తీసేస్తారు ఒకే ఇంట్లో యాక్చువల్గాను. సో పేరెంటానికి పిలుచుకుని మనం ఇచ్చి పుచ్చుకోవడం అనేది అదొక ఆనందం. ఏదైనా సరే మన నేచర్ మనకి ఇచ్చినప్పుడు మనం ఇంకోళ్ళతో పంచుకున్నప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది ఆనందం. సో తప్పక ఇంట్లో ఉన్న పిల్లలకి, కొత్తగా అప్పుడే పుట్టిన పిల్లలకి ఒక 3 నెలల నుంచి అనుకుందాము, సో వాళ్ళకు కూడా తీస్తారు. ఏమి రాకూడదు, పిల్లలకి ఆరోగ్యంగా పెరగాలి, అలాగే బాగా పైకి రావాలి అని జీవిస్తూ చేసే ఒక పండగ. అలాగే కొత్త బట్టలు కూడా ఇస్తూ ఉంటారు పిల్లలకి. అండ్ వాయనం కింద మనం ఏంటంటే పళ్ళు, ఒక బ్లౌజ్ పీసు, పూలు పళ్ళు అంటే కుంకుమ ఇవన్నీ ఇవ్వడం ఆన్లైన్. కానీ నేను ఇందాక అన్నట్టు మన చేత్తో చేసింది ఇస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. సో తప్పక ఇవన్నీ చేయొచ్చు. భోగి రోజు భోగి మంటల దగ్గర కూర్చుంటే మనకి వేడి అనేది ఒకటి, అంటే ఒంట్లో కూడా కొంచెం వేడి కావాలి కనుక అదొకటి. అండ్ ఆల్సో అందరితో కలిసి ఏంటంటే చిరుకబుర్లు చెప్పుకోవడం అనేది ఇంకా ఆనందం. సో కొంతమంది ఇళ్లలో అయితే ఇక్కడి నుంచి ఊళ్ళ నుంచి కూడా వచ్చేసేసి వేరే దేశం నుంచి కూడా వచ్చి కూర్చుని చేసుకుంటూ ఉంటారు. బాన్ ఫైర్ అనేది ఎక్కువ అక్కడ కూడా ప్రసిద్ధి, మనకి వెస్ట్లో కూడా చాలా ప్రసిద్ధి. ఇది మనకి హైందవ తత్వంలో కానీ సనాతన ధర్మంలో కానీ ఏళ్ల తరబడి వస్తుంది, సెంచురీస్ నుంచి వస్తుంది. సో అదొక ఆనందం. అక్కడ డాన్సులు కూడా చేస్తారు చాలామంది, నేను చూసాను అది కూడాను. అండ్ ఆల్సో ఏంటంటే చక్కగా కబుర్లు చెప్పుకోవడం, ఆనందంగా ఉండడం, ఆనందంగా గడపడం సంక్రాంతి వరకు. అండ్ ఆల్సో ఏంటంటే దీని తర్వాత మనకి కైట్స్ అనేవి కూడా, అంటే గాలిపటాలు కూడా తెచ్చుకుని దాంట్లో మళ్ళీ కాంపిటీషన్స్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక హార్వెస్ట్ సీజన్. ఇప్పటి వరకు కష్టపడ్డాము, ఇప్పటి నుంచి కొంచెం ఆనందం, అంటే రెస్ట్ పీరియడ్. సో ఫస్ట్ సెలబ్రేషన్ బిఫోర్ హార్వెస్ట్ భోగి పండుగ. అలాగే ఇంట్లో ఉన్న పిల్లలతో కూడా, మా ఇళ్లలో అయితే ఏంటంటే నేను పాతకాలం మా చిన్నప్పుడు ఒక రూమ్లో అయితే తీసుకొచ్చి వేసేసారు, వడ్లన్నీ వేసేసేవారు, పళ్ళు వేసేసేవారు తీసుకొచ్చి, పనసపళ్ళు అవన్నీ బాగా వస్తాయి, పెండలమ్ము ఇలాంటివన్నీ కూడా తెచ్చి అన్నీ వేసేసేవారు అనమాట. అవన్నీ ఏంటంటే పూర్వీకం, అంటే ఏంటి మనం ఎప్పటి నుంచో పాటించేవన్నీ ఇప్పుడు మళ్ళీ అవే వస్తున్నాయి. ఇవాళ ఒక వీడియోలో ఏంటంటే పసుపు గురించి అంత గొప్పగా చెప్పారు. పసుపు అనేది మనం గడపకు కూడా రాసుకుంటాం ఏమి రాకూడదని కదా, ఎప్పుడు చెప్పారు అది, ఎన్నేళ్ల క్రితం. తర్వాత ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఏమో బియ్యం పిండి గురించి అసలు ఏంటి ఎప్పటి వీగన్ అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు, మనం ఎప్పటి నుంచి వాడుతున్నాము. ముగ్గులు కూడా వేయాలి అంటే అవన్నీ ఇన్సెక్ట్స్ కూడా తింటాయి, ఏంటి వాటికి ఆహారం కింద ఉంటుందని. ఇప్పుడైతే చాక్ వచ్చింది కానీ ఎనీవే. సో బియ్యం పిండి ఇవన్నీ ఏంటంటే మనకి పూర్వీకులు చెప్పారు, మనం ఏమి కొత్తగా చెప్పట్లే, మనం వాళ్ళు చెప్పింది మనం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. మనం అది చేయలేకపోతున్నాం, రిపీట్ కూడా చేయలేకపోతున్నాం, కొంతవరకు చేయగలుగుతున్నాం. కానీ ఏదైనా సరే ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఆనందంగా గడపడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అందరితో. సో భోగి ఏ విధంగా జరుపుకోవాలి, ఎలా జరుపుకుంటే శుభప్రదం అవుతుంది, ఏమేమి వాడాలి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. భోగి పండుగ నిజంగా పిల్లలు చాలా ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్నపిల్లలకి ఎంత లేదన్నా దిష్టి తగులుతుంది అని పెద్దలు నమ్ముతారు, ముఖ్యంగా తల్లి నమ్ముతుంది. తన తల్లి దిష్టి ఎక్కువగా ఉంటుంది అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకని మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా ఈ సంవత్సరం భోగి పండ్లు పోసుకోండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి పండుగ, సంక్రాంతి అంటేనే బోలెడంత ఆనందం వచ్చేస్తుంది, అది ఏ విధంగా జరుపుకోవాలి అనేది తెలుసుకుందాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.